See the 1.1 exercise. In 1.1, fourth question. Okay. I will put the page on your WhatsApp. See the page. While you are doing the problem, you must read the question. Okay, question చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. See, fourth one, a frog is slipping into a well from upper surface at a rate of 3 meter per minute. ఓకేనా, 1 minute కి 3 meters వెళ్తుందండి. After 5 minutes, what is the position of frog in well? A frog is slipping into a well from upper surface. ఒక బాగుంది, ఆ బాగు వెల్. సో ఇక్కడ సర్ఫేస్ మీద మనకి ఫ్రాగ్ ఉందండి. ఈ ఫ్రాగ్ అనేది స్లిప్ అయిపోయి దగ్గర మనకి వాటర్లో పడిపోయింది, వెల్లులో పడిపోయింది. ఆ వెల్లో పడిపోయినప్పుడు అది ఆ వెల్లులోకి ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే కిందికి 1 మీటర్కి ఓకేనా 1 మినిట్కి 3 meters. ఓకేనా, 3 meters వెళ్తుంది లోపలికి. సో 1 minute-కి 3 meters. ఓకేనా, డౌన్ సైడ్కి వెళ్తుంది, బావి లోపలికి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో అట్లా 5 minutes-కి ఎంత డౌన్కి వెళ్తుంది, ఓకేనా, ఎంత డెప్త్కి వెళ్తుంది. సో 5 minutes-కి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఫ్రాగ్ ఇన్ వెల్. ఓకేనా, ఫ్రాగ్ లోపల పొజిషన్ ఏంటి అని అడిగాడు. సి 1 minute-కి 3 meters వెళ్తే 5 minutes-కి ఎంత ఉందండి ప్రోడక్ట్. యూ వాంట్ టు డూ ద ప్రోడక్ట్. సో 5 minutes-కి 1 minute ఎంత, ఓకేనా, 1 meter. సో 1 minute-కి ఎంత వెళ్తుంది మనకి 3 meters వెళ్తుంది. సో 5 3s 3 meters. సో దట్ ఈక్వల్ టు 15 meters. సో 1 meter-కి 1 minute-కి ఓకేనా 1 minute-కి 3 meters డెప్త్ వెళ్తుంది. ఓకేనా, కిందికి వెళ్తుంది, బావి లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ ఫ్రాగ్ అనేది. సో 5 minutes-కి 15 meters డెప్త్కి వెళ్తుంది అనమాట. సో వాట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్టర్ 5 minutes అని అడిగాడు. సో ఇక్కడ వెళ్తుందా 15 meters దగ్గర ఉంటుంది ఆ ఫ్రాగ్ అని చెప్పొచ్చు. సీ ద నెక్స్ట్ వన్. See the fifth one. During summer, level of water in a pond decreases. ఓకేనా, డ్యూరింగ్ ఎ సమ్మర్. సో ఎండాకాలంలో మనకి ఒక పాండ్లో వాటర్ ఏమవుతుందంటే డిక్రీజ్ అయిపోతుందంట. సో ఎంత డిక్రీజ్ అవుతుందండి 5 inches. ఓకేనా, ఎవ్రీ వీక్, ప్రతి ఒక్క వీక్ 5 inches అనేది అది డిక్రీజ్ అవుతుంది వాటర్. సో డ్యూ టు ద ఎవాపరేషన్, ఆవిరికి. ఓకేనా, డ్యూ టు ద ఎవాపరేషన్. సో వాట్ ఈస్ ద చేంజెస్, what is the change in level of water over a period of 6 weeks? So 1 week-కి 5 inches డిక్రీజ్ అవుతుంటే 6 weeks-కి ఎంత డిక్రీజ్ అవుతుందో చెప్పమంటాడు. సో 1 week ఎంత 5 inches. సో 6 weeks-కి ఏమవుతుందండి 6 5s 30 inches అనేది డిక్రీజ్ అవుతుంది. సి 1 week-కి మనకి 5 inches డిక్రీజ్ అవుతుంది. సో 6 weeks. ఓకేనా, 2 weeks-కి ఏమవుతుందండి డబల్ అవుతుంది. 3 weeks-కి 3 4 weeks-కి 4. సో లైక్ దట్ 6 weeks-కి ఏమవుతుంది 6 times. సో 6 into 5 inches. సో దట్ ఈక్వల్ టు 30 inches అని చెప్పొచ్చు. ఓకేనా, 30 ఇంక్రీజ్ అనేది డిక్రీజ్ అవుతుంది ఆ పాండ్లో మనకి వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతుంది 6 weeks. ఆఫ్టర్ 6 weeks 30 inches వర్ డిక్రీజ్డ్ అని చెప్పచ్చు. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. See the sixth one. A shopkeeper earns a profit of 5 rupees on 1 notebook. ఓకేనా, ఒక నోట్బుక్కి మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందండి 5 rupees. ఓకేనా, లాస్ ఆఫ్ 3 rupees ఆన్
1 pen by selling in the month of July. So 1 month లో ఓకేనా జూలై మంత్ లో మనము వన్ బుక్ సెల్ చేయడం వల్ల మనకి 5 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ అదే మంత్ లో 1 పెన్ అనేది లాస్ కూడా వస్తుంది. ఓకేనా 1 పెన్. సో ఒక బుక్ అమ్మితే మనకి 5 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుందండి. సో 1 పెన్ అనేది మనం సెల్ చేస్తే మనకి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే 3 రూపీస్. 3 rupees will be loss. So on the book, what is the profit? 5 rupees. On the pen, we will lose 3 rupees. Okay na? అలా మనకి ప్రాఫిట్ లాసెస్ అనేది వస్తున్నాయి. సో నెక్స్ట్ he sells 1500 books and 1500 pens. సో 1500 books అమ్మాను, 1500 pens కూడా అమ్మానండి. సో find out the what is his profit or loss. సో మనకి ఆ మంత్లో ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో తెలుసుకోవాలి. సో ఎన్ని బుక్స్ అమ్మానండి జూలైలో? 1500 బుక్స్. ఓకేనా ఈచ్ బుక్ విల్ బి ప్రాఫిట్ 5 రూపీస్. ఓకే. సో బుక్స్ గురించి చూద్దాం. బుక్స్ ఇన్ ద మంత్ ఆఫ్ 1500 జూలై మంత్లో నేను 1500 బుక్స్ అమ్మానండి. సో ఈచ్ బుక్ ఓకేనా వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఫర్ మీ 5 రూపీస్ అనుకున్నాను. సో 5 రూపీస్ దట్ ఈక్వల్ టు 7500. ఓకేనా జూలై మంత్లో నాకు బుక్స్ అమ్మడం వల్ల మనకి ఎంత వచ్చిందండి? 7500 అనుకున్నాం. ఓకేనా ఇన్ మై షాప్. నెక్స్ట్ అదే మంత్లో 1500 పెన్స్ కూడా అమ్మాం కదా. సో 1500 పెన్స్. సో ఈచ్ పెన్ నాకు లాస్ వస్తుందండి. ప్రతి ఒక్క పెన్ మీద నాకు ఎంత లాస్ వస్తుంది? 3 రూపీస్. So what is 3 rupees loss? Okay, 5 rupees, 3 rupees and so ఎంత లాస్ వస్తుందండి? 4 15 3 45 00. సో ఇది ప్రాఫిట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాఫిట్. సో దిస్ ఇస్ ద లాస్. ప్రాఫిట్ లాస్ కదా మనకు వచ్చేది. సో ఓవరాల్గా ఆ మంత్లో నాకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో చూసుకోమంటాను. సో ప్రాఫిట్ కాబట్టి మనం పాజిటివ్ తీసుకోవచ్చు. లాస్ వాట్ ద సింబల్? మైనస్. సో డూ ద సబ్ట్రాక్షన్. ఓకేనా దీనికి ప్రాఫిట్ అనేదానికి పాజిటివ్, లాస్ అనేదానికి నెగిటివ్. ఓకేనా లాస్ విల్ బి నెగిటివ్. సో నెగిటివ్ అన్నప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్. సో వాట్ ఇస్ ద వాల్యూ? 7500 minus 4500. So by doing the subtraction, what is the answer? 3000 will come. So 3000 అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే బిగ్ నెంబర్ హ్యావింగ్ పాజిటివ్. ఓకేనా స్మాల్ నెంబర్ హ్యావింగ్ నెగిటివ్. సో 3000 will be the remaining. So what is the symbol? Okay, by doing the subtraction 3000. So what is the symbol? Positive. So positive symbol వచ్చింది కాబట్టి మనకి పాజిటివ్ మీన్స్ ప్రాఫిట్. మనం ప్రాఫిట్లో ఉన్నాం. సో వాట్ ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్ ఆన్ ద మంత్ ఆఫ్ జూలై మీన్స్ 3000 rupees profit. Okay, so that is the problem. See the next one. 7th one. A cement company. Okay, a cement company earns a profit of 8 per bag of white cement. Okay, so white cement అమ్మడం వల్ల కంపెనీ ఎంత ప్రాఫిట్ వస్తుందంటే ప్రతి ఒక్క సిమెంట్ ఓకేనా ప్రతి ఒక్క సిమెంట్ బ్యాగ్ మీద అంటే ఒక ప్యాకెట్ సిమెంట్ తీసుకుంటాను ఆ ప్యాకెట్ మీద మనకి 8 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సో అండ్ లాస్ ఆఫ్ 6 per bag ఆఫ్ గ్రే సిమెంట్. సో గ్రే సిమెంట్ అమ్మడం వల్ల ప్రతి ఒక్క బ్యాగ్ మీద మనకి 6 రూపీస్ అనేది లాస్ వస్తుంది. ఓకేనా వైట్ సిమెంట్ వల్ల ప్రాఫిట్, గ్రే సిమెంట్ వల్ల లాస్. నెక్స్ట్ బై సెల్లింగ్ ద కంపెనీ సెల్స్ 2000 bags ఆఫ్ వైట్ సిమెంట్ అండ్ 3000 bags ఆఫ్ గ్రే సిమెంట్. సో ఇన్ ఎ మంత్. సో ఆ మంత్లో ఓకేనా జూలైలో అనుకుందాం. ఆ జూలైలో 2000 bags వైట్ సిమెంట్ అమ్మారండి, 3000 bags అనేది గ్రే సిమెంట్ అమ్మారు. ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. సో మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా చూద్దాం. సో వాట్ ఇస్ ద వైట్ సిమెంట్? వైట్ సిమెంట్ ఎంత అమ్మారండి? ఓకేనా వైట్ సిమెంట్
2000 bags. 2000 bags. వైట్ సిమెంట్ మనం సెల్ చేయడం వల్ల మన ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అండి? ఏ కంపెనీ గెయిన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8 per bag ఆఫ్ వైట్ సిమెంట్. వైట్ సిమెంట్ మనం సెల్ చేయడం వల్ల మనకి 8 రూపీస్ అనేది ప్రాఫిట్లో ఉన్నాం. సో 8 రూపీస్ ప్రాఫిట్ ప్రతి ఒక్క బ్యాగ్ మీద. సో వాట్ ఇస్ ద అమౌంట్? 8 to 16,000 రూపీస్. ఓకేనా? ప్రాఫిటే కదా ఇది, ప్రాఫిటే, ప్రాఫిట్లో ఉన్నాం. నెక్స్ట్ గ్రే సిమెంట్. By seeing the grey cement on the month of July, 3000 bags. Okay, na 3000 bags. So grey cement and loss of 6 per bag on of grey cement అన్నాడు. సో ఎవ్రీ బ్యాగ్ మీద గ్రే సిమెంట్ మీద మనకి ఎంత లాస్ వస్తుందండి? 6 రూపీస్ లాస్. సో 6 రూపీస్ లాస్ వస్తుంది. సో లాస్ మీన్స్, సో లాస్ అనేది మళ్ళీ సింబల్ చూసాం. సో ఫస్ట్ యూ వాంట్ టు డూ ద ప్రోడక్ట్. సో 6 3 is 18. సో లాస్. సో ప్రాఫిట్ లాస్ కదా, ప్రాఫిట్ లాస్. సో లాస్ అంటే ఏం తీసుకోవాలంటే మనం కంపల్సరీ మైనస్ తీసుకోవాలి. ప్రాఫిట్ అంటే మనము ప్లస్ తీసుకోవచ్చు. See, what is the profit? 16,000. 16,000 profit. So what is the loss? Loss means you want to put the minus. So profit ante positive. So loss ఎంత వచ్చిందండి? 1800. So 18,000. 80,000. So by doing the subtraction, what is the value? 2,000. So big number having what is the sign? Minus. So minus means loss. So on the month of July, okay na July అనుకున్నాం. On the month of July we got the loss by selling the white cement and grey cement. Okay na, that is the problem. See the next one, 8th one. Fill in the blanks. So ఈ blank place లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలో మనం చూడాలండి. సో what is the number? -4 into dash. -4 into dash that equal to -20. So 3 problems are written. So remaining 3 problems do yourself. ఇక్కడ ఈ డాష్ ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. సో -4 into dash that equal to what is the value? -20. సో -20 రావాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ యూ వాంట్ టు డూ టూ నెంబర్స్ ని ప్రోడక్ట్ చేయాలి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? -20. సో ఇక్కడ సైన్ ఎలా ఉందండి? మైనస్ లో ఉంది. సో మైనస్ లో రావాలంటే కంపల్సరీ మైనస్ ఇస్ దేర్ ఆల్రెడీ. మైనస్ ఇంటూ ఇక్కడ ఏముండాలి? సింబల్ కంపల్సరీ ప్లస్ ఉండాలి. మైనస్ ఇంటూ ప్లస్ ఇట్ విల్ బికమ్ మైనస్. సి మైనస్ ఇంటూ ఒకవేళ మైనస్ సబ్స్టిట్యూట్ చేశారనుకో ఇదేమవుతుందండి? మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ విల్ కమ్. సో ఇక్కడ పాజిటివ్ లేదు కదా ఆన్సర్లో, మైనస్ లో ఉంది. సో నెగిటివ్ ఇంటూ పాజిటివ్. సో వాట్ ఇస్ ద సింబల్? పాజిటివ్ సింబల్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కంప్లీటెడ్. నెక్స్ట్ నెంబర్ 4 into 4 తో ఏం ప్రోడక్ట్ చేస్తే 20 అవుతుందండి? 4 5s కదా. సో 4 5s. సో 4 5s 20. సో సీ ద ఆన్సర్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 4 5s are 20. సో దట్ ఈస్ ద వాల్యూ. సో వాట్ ఈస్ ద బ్లాంక్? ఈ బ్లాంక్ లో మనం ఏం రాయాలండి? +5 అనేది రాయాలి. ఓకేనా? +5. సి ద నెక్స్ట్ వన్. డాష్ ఇంటూ 5 that is equal to -35. ఓకేనా? డాష్ ఇంటూ 5 that equal to -35. సి ఇక్కడ నెగిటివ్ లో ఉంది ఆన్సర్. నెగిటివ్ లో ఉందంటే మనకి ఇక్కడ ఎలా ఉందండి? క్వశ్చన్ లో పాజిటివ్ లో ఉంది. సో ఒకటి పాజిటివ్ ఉంది, ఇంకోటి మనం ఈ బ్లాంక్ లైన్ తీసుకోవాలి. సో చూడండి, ఇది పాజిటివ్ కదా, ఇది పాజిటివ్, ఏం లేకపోతే సింబల్ పాజిటివ్. సో మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో కరెక్ట్ కదా. సో ప్లస్ తీసుకుంటే ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. సో ప్లస్ లేదు ఇక్కడ. సో మైనస్ ఉంది కాబట్టి యూ వాంట్ టు పుట్ ద మైనస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 5 తో ఏం ప్రోడక్ట్ చేస్తే మనకి 35 వస్తుంది. సో యూ వాంట్ టు ప్రోడక్ట్ విత్ 7. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 5 35. సో వాట్ ఇస్ ద బ్లాంక్? ఆ బ్లాంక్ లో మనం ఏం రాయాలండి? -7 రాయాలి. సీ ద నెక్స్ట్ వన్. 48. ఓకేనా? 48 రావాలి ఇక్కడ. సో -6 ఇంటూ సంథింగ్ యూ వాంట్ టు ప్రోడక్ట్ దట్ ఈక్వల్ టు 48. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎలా ఉందంటే పాజిటివ్ లో ఉంది. సో బై వాట్
పాజిటివ్లో రావాలంటే మనకి ఇక్కడ మైనస్. సో మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. సో నో, మైనస్ ఇంటూ మైనస్, సో మైనస్తోనే ప్రోడక్ట్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6తో ఏం ప్రోడక్ట్ చేస్తే 48 అవుతుంది, 8s. సో 8s, 6 8s are 48. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 8s are 48. సో వాట్ ఇస్ ద బ్లాంక్, ఆ బ్లాంక్ ఏం రాయాలి, -8 అనేది రాయాలి. సో దట్ ఈస్. See the next topic, 1.2 division integers. Okay, now you want to do the divisions. So first of all, see multiplication ki division ki comparison chusam. Okay na, difference, multiplication statements and division statements. So multiplication chuddamandi. 6 into 2, okay na, product 6 2s are 12, 6 2s 12 we know. So product చేసే ముందు ఎలా చేయాలంటే ఫస్ట్ సైన్ చూసుకోండి. So positive into negative, okay now positive into negative, it will become negative. So 6 2s 12 completed. Next, minus into plus minus, 6 2s are 12. Next, plus into plus plus, plus 12. Minus into minus plus, 6 2s are 12. So first sign చేసి తర్వాత మనం ప్రోడక్ట్ చేయాలండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఇది ప్రోడక్ట్ ఆల్రెడీ మీరు చూసారు. సో డివిజన్ మెథడ్ చూద్దాం. సేమ్ ప్రాబ్లమ్ని డివిజన్ చేశాను. 6 డివైడెడ్ బై -2, ఓకేనా. 6 ప్రోడక్ట్, ఇక్కడ డివిజన్ 6 డివైడెడ్ బై -2. సో 6తో డివిజన్ చేయాలి -2ని. 6 బై -2, సో 6 బై -2. సో నెగిటివ్, పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో అది మనకి ప్రాబ్లం కాదండి. ఇక్కడ సైన్ చేయకూడదు, ఫస్ట్ సైన్ వదిలేసి. సో డినామినేటర్లో ఉండే సైన్ న్యూమరేటర్ కూడా రావచ్చు అండి, ఓకేనా. డినామినేటర్లో ఉండే సైన్ న్యూమరేటర్లో కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఉండేది మనకి ఓన్లీ ఒక్క సైన్ కదా, సో దట్ ఈస్ మైనస్. సో మైనస్ అయిపోతుందండి, న్యూమరేటర్ తీసుకున్నాం -2/6, ఓకేనా. సో డినామినేటర్లో ఉండే సైన్ని మనం న్యూమరేటర్ కైనా తీసుకున్నావచ్చు, నో ప్రాబ్లం. సో 2 1s are 2 3s are, so that equal to -3. So what the remaining -3. So like that you want to do the -3. Next, -6 divided by 2, okay, -6 divided by 2. So -6 divided, second one అండి, -6 divided by 2, okay. So minus is there, minus ఇంకోటి మైనస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. minus 2 1s 2 3s, so 3, 2 1s are 2 3s are, so what is the value, -3 is there, so -3, so that is minus, okay now. Next one, third one you do. See the third one, 6/2. So there is no sign, ఇక్కడ సింబల్ లేదు. సింబల్ లేకపోతే నో ప్రాబ్లం. 2 1s are 2 3s are, so 3. సో సింబల్ ఏం లేకపోతే ఏమున్నట్టండి, ఇక్కడ పాజిటివ్, ఓకేనా, పాజిటివ్ ఉన్నట్టు. సో థర్డ్ వన్ ఆల్సో నో ప్రాబ్లం. సో సీ ద లాస్ట్ వన్, -6 divided by -2, ఓకేనా. -6 divided by -2. సో ఇక్కడ మైనస్ 2 సింబల్స్ ఉంటాయి కదా, 2 సింబల్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఇస్ ద సింబల్ ఏం లేకపోతే ఏముంటుందండి, పాజిటివ్. సో 2 1s 2 3s, సో పాజిటివ్ 3 అలా ఏం చెప్పచ్చు. లేకపోతే ఇంకో విధంగా -2 divided by -2, ఓకే. సో ఈ డినామినేటర్లో ఉండే మైనస్ న్యూమరేటర్కి వస్తుంది కదా, ఈ డినామినేటర్లో ఉండే మైనస్ న్యూమరేటర్కి వస్తుంది. సో -6, 2 సింబల్స్ పక్క పక్కన ఉన్నప్పుడు మనం కంపల్సరీ బ్రాకెట్ వేసుకోవాలి, ఓకేనా. 2 సింబల్స్, ఓకేనా, పక్క పక్కన అంటే కాన్జుగేటివ్గా ఉన్నప్పుడు పక్క పక్కన ఉన్నప్పుడు మనం కంపల్సరీ బ్రాకెట్ వేసుకోవాలి. సో ఈ డినామినేటర్లో ఉండే మైనస్ని మనం న్యూమరేటర్ తీసుకొని వచ్చానండి. ఆల్రెడీ 6కి మైనస్ ఉంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +6/2, +6/2. సో 2 1s 2 3s, సో ఆన్సర్ విల్ బి 3. సో ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే మైనస్ విల్ బి క్యాన్సల్. సో 2 3s are 6, సారీ 2 3s are 6 కాబట్టి, సో 3 is the coefficient. సో దట్ ఈస్ డివిజన్స్ మెథడ్. సో సైన్తో మనకు పని లేదండి. సైన్ రెండు సేమ్ సైన్స్ ఉంటాయి కదా,
అక్కడ మనం ఏం చేయొచ్చంటే రెండు సేమ్ సైన్స్ ఉంటే కానీ ఏమవుతుందండి పాజిటివ్. సో ఆపోజిట్ సైన్ ఉంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్లో కూడా నెగిటివ్ వస్తుంది. సో సైన్తో పెద్ద అక్కడ మనకి యూజ్ ఉండదు. ఓకే, మైనస్ మైనస్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం, పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఆన్సర్. సో ఒక్క మైనస్ ఉన్నా కూడా ఆన్సర్ కూడా మైనస్లోనే వచ్చేస్తుంది. ఓకేనా, ఏదో ఒక దానికి న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఏదో ఒక దానికి మైనస్ ఉన్నా కూడా ఆన్సర్ అనేది మైనస్లో వస్తుంది. సో ఏమని చెప్పచ్చండి, పాజిటివ్ ఇంటీజర్ డివైడ్స్ నెగిటివ్ ఇంటీజర్. Positive integer divides negative integer. The coefficient will become negative only. Next, negative integer divides positive integer. The coefficient will be negative only. Next, positive integer divides positive integer, that equal to positive coefficient only. Next, negative integer divides negative integer, then the coefficient is positive. So that is the division methods. Next class we will see the problems.